నెల్లూరు నగరంలోని స్థానిక శెట్టిగుంట రోడ్డు నందు జనసేన నాయకుడు పప్పు లక్ష్మీనారాయణ, పప్పు సాయిరాం నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ ఉద్యమి కార్యక్రమం ప్రారంభమైన రోజు నుండి నేటి వరకు 1000 మందికి సభ్యత్వాలు నమోదు చేయించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు జమీర్, పావు చెన్ని శేఖర్ రెడ్డి, ఏటూరు రవి తదితరులు పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సూచనలతో నెల్లూరు జిల్లాలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కోరారు. అలాగే 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. నీకు తెలుసు కదా మేడం, బొమ్మ కూర్చోని పట్టుకో. అదే మొబైల్ నలుగురు పెట్టచ్చు ఒక నంబరు. ఓకేనా? పప్పు లక్ష్మీనారాయణ గారి జనసేన కార్యాలయంలో గత 10 రోజులుగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ ఉండే మొత్తం ఏరియాలకి మన లక్ష్మీనారాయణ గారు కానీ వాళ్ళ కుమారుడు సాయి కానీ వాళ్ళ మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ ఇక్కడ ఉండే ప్రతి ఏరియాలో ప్రతి ఇంటికి తిరుగుతూ జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం గత 10 రోజులుగా చేస్తున్నారు. ఈరోజు సభాముఖంగా అందరికీ తెలియజేయాలని చెప్పి చిన్న మీటింగ్ పెట్టాము. దాదాపు ఈరోజు ఫిబ్రవరి 26వ తేదీన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమము మొదలుపెట్టి మార్చి 10వ తేదీకి ఆఖరు అనుకున్నాము. కానీ సభ్యత్వం నమోదు ఒక ఉద్యమీలు ఎక్కువగా ఉన్నందున ఇంకొక వారం రోజులు మన పవన్ కళ్యాణ్ గారు ఈ ఉద్యమి జనసేన సభ్యత్వాన్ని పెంచారు. ప్రతిరోజు మేము ఏంటంటే ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎవరు చేసుకుంటున్నారో వాళ్ళ అన్నదాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఎవరికి తక్కువగా ఉంటే వాళ్ళందరూ మిగతా ఏరియాలో తిరిగేటట్టుగా వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ దీనికి అంతటికీ మాకు ముఖ్యంగా వేములపాటి అజయ్ కుమార్ గారు, టిడ్కో చైర్మన్ గారు సహాయ సూచనలతో ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వారి జూమ్ కాల్లో మేము అటెండ్ అవుతూ ఏ ఏరియాలో తక్కువ పడున్నాము, ఏ ఏరియాలో ఎక్కువ పడున్నాము, నియోజకవర్గం మొత్తం పైన ఎవరెవరు ఎన్ని చేసి ఉన్నారు అనేదాన్ని మేము పర్యవేక్షిస్తున్నారు ఆయన. దాదాపుగా ఇప్పుడు మా నెల్లూరు నియోజకవర్గంలో 2000 దాటిన వాళ్ళు దాదాపు ఒక 10 మంది దాకా ఉన్నారు. అదేవిధంగా 1000 మంది దాటిన వాళ్ళు ఒక 20 మంది, 500 దాటిన వాళ్ళు కూడా ఒక 25-30 మంది, 100 దాటిన వాళ్ళు దాదాపు 50 మంది దాకా ఉన్నారు. ఈ మొత్తం సంఖ్య కలిపితే జిల్లా మొత్తం పైన చేసిన 50,000 పై చేసిన ప్రదాతలందరికీ ఉద్యములకు మేము జనసేన పార్టీ జిల్లా ఆఫీస్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా రేపు 14వ తేదీ జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆఫీస్ గోమతి నగర్లో ఘనంగా చేయదలుచుకున్నాము. దీన్ని వేములపాటి అజయ్ కుమార్ గారు పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం 8:30 గంటలకి జనసేన పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి 9:30-10 గంటలకి దాదాపు ఒక 40-50 మందితోటి రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. అలాగే 10:30-11 తర్వాత దాదాపు మనం జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా జనసేన పార్టీ ఆఫీసులో ప్రారంభిస్తున్నాము. రేపు కూడా జనసేన మీడియా మిత్రులందరూ రేపు జరిగే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా తెలుపుతూ మేము జనసేన పార్టీ తరఫున ఈ విధంగా ముందుకు పోయేదానికి ముఖ్య కారణము మన టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు కాబట్టి వారి సహాయ సహకారాలతో మేమంతా కలిసి ముందుకు నడుస్తున్నాం ప్రతి నియోజకవర్గంలో. జై హింద్, జై జనసేన. నా పేరు పప్పు లక్ష్మీనారాయణ.
మా అబ్బాయి పప్పు సాయి కృష్ణ. మేము జనసేన పార్టీ ఆదేశాల మేరకు 26 నుంచి అంటే ఫిబ్రవరి 26 నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 రోజుల పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాలన్నీ విజయవంతం చేస్తూ మా యొక్క జిల్లా నాయకులు వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు అందరం నేను కానీ నాతో ఉన్నటువంటి మా స్నేహితులందరూ కానీ మా యొక్క మిత్రులు మరియు నా యొక్క శ్రేయోభిలాషులు అందరం కలిసి అందరం కూడా ఇళ్ళ దగ్గరికి వెళ్తూ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆధార్ కార్డులు సేకరించి వాళ్ళ యొక్క సభ్యత్వం నమోదు చేస్తూ ఉన్నాం. అయితే ఈ 15 రోజులుగా చేస్తూ మా యొక్క వేములపాటి అజయ్ కుమార్ గారి జూమ్ కాల్లో ఆయన ప్రతిరోజు ఏ విధంగా చేయాలి, ఎవరు ఎన్ని చేశారు, ఎక్కడ ఎటు చేస్తున్నారు, దాని ప్రకారంగా ఆయన మాకు సూచనలు ఇస్తూ ఆయన నాయకత్వంలో పనిచేస్తూ దాదాపు మా వంతు మేము దగ్గర 2000 రీచ్ అయ్యేటువంటి పరిస్థితి మా ఇద్దరు దాంట్లో ఉన్నది. పోతే అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పుడే అందింది ఏంటంటే దాదాపు ఈ జిల్లాలో 50,000 సభ్యత్వం దాటేటువంటి పరిస్థితి ఈ రోజుకి వచ్చింది. అందువల్ల ఒక మంచి లక్ష్యంతో ఎక్కువ సభ్యత్వాలు చేర్చాలనేటువంటి ఒక కృషితోటి పనిచేస్తున్నటువంటి జనసేన ఉద్యమి నాయకులందరికీ, అదేవిధంగా ఉద్యమి అనేది పెట్టింది దేనికోసం అంటే పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ఒక ఉద్యమంలో భాగంగా ఉండాలనేటువంటి పదంతో సభ్యత్వం తీసుకునే వాళ్ళకి ఉద్యమి అని, అదేవిధంగా ఈ సభ్యత్వాలు చేయించి అందరినీ కలిసికట్టుగా కోఆర్డినేట్ చేసుకునే వాళ్ళకి సాధకులని, అయితే వీళ్ళందరి వెనుక ప్రతి ఒక్క దాంట్లో బాధ్యతగా నిలబడి చేయించగలిగేటువంటి వాళ్ళని ప్రదాత అనేటువంటి పదంతో పిలుస్తూ అందరూ ఈ ఉద్యమీలకి కానీ అదేవిధంగా సాధకులకు కానీ మా యొక్క ప్రదాతలకు కానీ చేతులెత్తి నమస్కారం చేస్తూ ఇంకా ఎక్కువ సంఖ్యలో ఈ రోజు నుంచి ఇంకా తక్కువ పీరియడే ఉంది, దాదాపు 17వ తారీఖు వరకు ఉంది. ఇంకా ఇది ఒక ఉద్యమంగానే తీసుకొని అందరూ బాగా సభ్యత్వాల నమోదు చేయించాలని, దాదాపు 50,000 దాటి 75,000 లక్ష దిశగా ప్రయాణం చేయాలని చెప్పని అందరికీ మరొక మారు చేతులతో నమస్కరిస్తూ రేపు మా యొక్క జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించాలని మా యొక్క నాయకులు టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ గారు సూచనల మేరకు పొద్దునే 10 గంటల నుంచి అక్కడ రక్తదాన శిబిరాలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ చేస్తూ అందరం కూడా అక్కడికి రావాలని, కార్యకర్తలందరూ కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి బాధ్యులందరూ కూడా అక్కడ అందరం కలిసికట్టుగా ఆ యొక్క ఆవిర్భావ సభని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరొక్క మారు వీటన్నిటి మీద కోఆర్డినేట్ చేస్తూ ప్రతి ఒక్కరికి సూచనలు ఇచ్చేటువంటి మా యొక్క టిడ్కో చైర్మన్ గారు అజయ్ కుమార్ గారికి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా స్నేహితులకి, పెద్దలకి, ఈ యొక్క సహకారం అందించినటువంటి మీ యొక్క పాత్రికేయులకి అందరికి కూడా మీడియా మిత్రులకి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.